ఈ నెల మే 10వ తారీఖు ఆదివారం అష్టమి. ఇంకొక విశేషం ఏంటంటే ఆ రోజు భరణీ నక్షత్రం ఉన్నది. భరణీ నక్షత్రం సాక్షాత్తు శివునిదే. దాన్ని ఎలా వాడుకుంటే అలా వాడుకునాలని చెప్పి శాస్త్రం చెప్పింది. దీపం వెలిగించిన తర్వాత మంచిగా కళ్ళు మూసుకొని డీప్ మెడిటేషన్లోకి వెళ్ళండి. ఆ జ్యోతి ముందర కూర్చొని, అమ్మా జగజ్జనని, నాకు అప్పుల బాధ ఉన్నది, నా అప్పులని తొలగించు తల్లి అని 11 సార్లు అనుకోండి. లేదా అమ్మా పరాశక్తి, నా పైన ఏదో ప్రయోగం జరిగినట్లు, నా మీద ఏదో దిష్టి పడినట్లు నాకు అనుమానంగా ఉన్నది, ఆ దిష్టి ప్రభావాన్ని తొలగించి నాకు నీ శక్తిని, నీ కళను ప్రసాదించు, నీ వెలుగును ప్రసాదించని 11 సార్లు అనుకోండి. లేదా అమ్మా అనాదిగా మా వంశపారంపర్యంగా ఈ రోగం, ఈ వ్యాధి మమ్మల్ని వెంటాడుతున్నది, ఈ వ్యాధిని నీవు తీసుకొని నీ శక్తిని మాకు ప్రసాదించని 11 సార్లు కోరుకోండి. ఏదైనా వ్యాపారం అంటారా, రియల్ ఎస్టేట్ అంటారా, గృహయోగం అంటారా, వివాహ యోగం అంటారా, సంతాన యోగం అంటారా, ఏదైనా కోరుకోండి, తప్పకుండా మీకు